హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ప్రతి ఎన్జిఓని దర్పణ్ ఐడి అయితే బ్యాంక్స్ అడుగుతున్నాయన్నమాట. సో చాలామందికి దర్పణ్ కోసం అంత అవగాహన లేదు. సో ఈ వీడియో మీరైతే పూర్తిగా చూడండి. పూర్తిగా చూడటం వల్ల ఏంటంటే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. దర్పణ్ ఎందుకు, అలాగే 12ADG ఉన్నాయి అవి ఎందుకు అన్నది పూర్తి మీకు వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే దర్పణ్ అన్నారు కదా, బ్యాంక్ వాళ్ళు దర్పణ్ అడిగారు, వాళ్ళకేమో ఐడియా లేక పాపం యూట్యూబ్లో సెర్చ్ చేసి మన వీడియోస్ వస్తున్నాయి, మనల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. చేసిన వాళ్ళకి మనం చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది మెయిన్ ఏంటంటే దర్పణ్ అనగానే ఎక్కడ చేయించుకోవాలి, ఎవరి చేత చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి అన్నది పెద్ద మిలియనర్ క్వశ్చన్లో ఉంటుందన్నమాట. సో మీకు ఏ విధమైన ఇబ్బంది అక్కర్లేదు, ఏ విధమైన ప్రశ్న మీలో రావనక్కర్లేదు. మనం జెన్యూన్గా దర్పణ్ ఐడి అయితే రిజిస్ట్రేషన్ పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుందన్నమాట. బయట అయితే చాలామంది ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు. బట్ మనం నామినల్గా మన ఛానల్ ద్వారా ఎవరైతే చేస్తున్నారో కాల్ చేస్తున్నారో వాళ్ళకి నామినల్ ఫీజుతో చేస్తున్నాం అనమాట. అంటే గతంలో మాకు కూడా క్రిస్టియన్ రిలేటెడ్ ఎన్జిఓ ఉంది. మేము కూడా ఎక్కువ అమౌంట్ పే చేసాం. అది దర్పణ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, 12ADGకి. బట్ మేము పే చేసాం కదని మీ చేత పే చేయించాలన్న ఆలోచన అయితే కాదు, కానీ ఒక నామినల్ ఫీజు తీసుకుని మనం చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో చేత ఏంటంటే దర్పణ్ రిజిస్ట్రేషను 12ADGకి అయితే మనల్ని నిరభ్యంతరంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు మరింత సమాచారం అయితే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ వరల్డ్. సో నేను ఈ వీడియోలో మీకు ఏంటంటే దర్పణ్ అలాగే 12ADG కోసం చాలా బ్రీఫ్గా చెప్తాను అనమాట. సో ఈ ముందుగా చెప్పేదంటే దర్పణ్ అనగానే చాలామందికి తెలియదు అనమాట. వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే బ్యాంక్కి వెళ్తున్నారు, బ్యాంక్కి వెళ్ళగానే దర్పణ్ ఐడి చెప్పండి అంటే దర్పణ్ ఐడి ఏంటి, వాట్ ఈస్ దర్పణ్ అనేది వెంటనే వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేయడం మన ఛానల్లో చూపిస్తుంది అనమాట. అయితే అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ చాలామంది ఏంటంటే దర్పణ్ కోసం అడుగుతూ వాళ్ళు సొంతంగా చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ సొంతంగా ట్రై చేయడంలో తప్పులేదు, కానీ మిస్టేక్స్ చేస్తున్నారనమాట. ఈ మిస్టేక్ చేసి మన దగ్గరికి రావడం మరలా దానికి ఎక్కువ టైం పడుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ అప్లికేషన్కి అయితే మాకు చాలా తక్కువ టైం తీసుకుంటుంది. వీళ్ళు ఆల్రెడీ దాంట్లోకి సైన్అప్ అయ్యి చేస్తే అది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎందుకంటే డేటాబేస్ని చాలా పకడ్బందీగా వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తున్నారన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. ఏమాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా వెంటనే అది ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో అటువంటి కేసులు వచ్చినప్పుడు మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే మరలా దర్పణ్ టీంతో కమ్యూనికేట్ అవ్వాలి ఇవన్నీ అనమాట. సో చేత ఏంటంటే మీరు బ్యాంక్కి వెళ్ళారు, మంచిదే, బ్యాంక్ మేనేజర్ అడిగారు, మీరు సెర్చ్ చేయగానే మన వీడియో చూస్తున్నారు, మంచిదే, నేను దానికి ఓకే చేస్తాను. అయితే దయచేసి మీరు ఇనీషియల్గా ఇప్పుడు దర్పణ్ అనేది మీరు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, రిజిస్ట్రేషన్కి అది తక్కువ ఫీజు అది తీసుకుంటాం. సో దానికి మీరు వరి అయ్యి మీరు ఓన్గా చేసుకుంటే అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మీకు ఇబ్బంది అవుద్ది అనమాట. అంచేత ఏంటంటే మనం నామినల్ ఫీజు రీజనబుల్ ఫీజు అయితే తీసుకున్న తర్వాత మీకు అది చేయడం అనేది వితిన్ 2 or 3 అవర్స్లో మీకు అది చేసి పంపించేయడం జరుగుతుంది అనమాట. ఇన్ సమ్ స్పెషల్ కేసెస్లో ఒక 1 డే లేదా మరునాడు మీకు యూనిక్ ఐడి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం జెన్యూన్గా గత 2-3 సంవత్సరాల నుండి ఈ ఎన్జిఓ రిలేటెడ్ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మన ఆఫీస్ వచ్చి కాకినాడలో ఉంది. సో అది మీరు ఎప్పుడైనా మన నెంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే ఏదైనా డౌట్ అడిగినా దానికి ఫీజు తీసుకుంటారు, వాళ్ళు ఛార్జ్ చేస్తారన్నమాట. సో మనది అలాంటి ఇది కాదు. మనం జెన్యూన్గా మనం ఫ్రీగా ఉంటే ఎన్జిఓ రిలేటెడ్ ఏదైనా క్వరీ అడిగితే మనకి తెలిసినంత వరకు మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో అదొకటి. ఈ దర్పణ్ అనేది ఎందుకు అవసరం అనేది మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, అవి మీరు చూడండి ఒకసారి జస్ట్ ఒక ½ an hour స్పెండ్ చేసి మీరు చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అనమాట. సో దర్పణ్ ఎందుకు అన్నది నేను ఒక సింగిల్ లైన్లో చెప్తాను చూడండి. ప్రతి ఎన్జిఓ, ట్రస్ట్ కానీ, ఎన్జిఓ కానీ, సొసైటీ కానీ, కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కంపెనీస్ కానీ ఖచ్చితంగా దర్పణ్ ఐడి ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా బ్యాంక్ వాళ్ళకి కేవైసీ టైంలో అయినా ఖచ్చితంగా దర్పణ్ ఐడి అయితే వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఖచ్చితంగా అది మ్యాండేటరీ చేసిందనమాట. సో అంచేత ఏంటంటే
మీరు దర్పణ ఐడి అనేది చాలా జాగ్రత్తగా మనం చేయడం అనేది జరుగుతుందనమాట. సో ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి. ఇంకొక నోట్ మీకు చిన్న గమనిక ఏంటంటే, ఒకసారి మీరు కనుక దర్పణలో రిజిస్టర్ అయితే మీరు వేరే స్టేట్ నుండి కూడా మీకు వాళ్ళు ఆటోమేటిక్గా డేటాబేస్ వాళ్ళకి వెళ్ళిపోద్ది కాబట్టి ఫోన్లు వచ్చేస్తాయి. మేము ఇంతగా చేస్తాం అంతగా చేస్తాం అంటారు. దయచేసి ఆ మాటలు నమ్మొద్దు. ఎందుకంటే అలాంటి బాధితులు కూడా మన దగ్గరికి రావడం అనేది జరిగిందనమాట. అది తర్వాత అది రెక్టిఫై చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అలాగే 12A ATG దర్పణ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 12A ATG కనుక చేసుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే 12A ATG ఇంకా ఉన్నాయి, FCR అని ఉంది, DSC డిజిటల్ సిగ్నేచర్ ఇవి ఉన్నాయి, అలాగే CSR ఫండ్ రిజిస్ట్రేషన్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటాం వల్ల ఒక పర్ఫెక్ట్ వెల్ ఆర్గనైజ్డ్ లీగల్ సెటప్ అనేది మీ NGO కలిగి ఉంటుందన్నమాట. చేత లీగల్ సెటప్ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఫండ్స్ రావడం అనేది జరుగుతుంది. చాలామంది NGOs ఉంటారు, దర్పణ ఉండదో లేదా 12A ATG చేయరు, వాళ్ళకి యాక్టివిటీస్ ఎవరు ఇచ్చేస్తారండి, ప్రాజెక్టులు ఎవరు ఇస్తారు? ఎవరు? అలాగే ప్రాజెక్టులు ఊరికనే వచ్చాయి కదా. ఏ ఆర్గనైజేషన్ అయితే, ఏ సొసైటీ అయితే, ట్రస్ట్ అయితే లీగల్ సెటప్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుందో వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా వచ్చే ఫండ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, వేరే బయట నుండి వచ్చే ప్రాజెక్ట్స్ కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. 12A ATG దర్పణ రిజిస్ట్రేషన్ మేము చేయగానే మరలా 12A ATG కూడా చేస్తాం. 12A ATG చేసే టైంలో దర్పణ ఐడి 12A ATG కూడా అవసరం అవుద్ది, అడుగుతుందన్నమాట. సో 12A ATG కూడా మన నామినల్ ఫీజు అనమాట. చాలామంది ఏంటంటే సొసైటీ NGO టర్న్ ఓవర్ బట్టి ఫీజు తీసుకుంటారండి. ఉదాహరణకి ఏదో ఒక NGO ఉంది, అది టర్న్ ఓవర్ ₹1,00,00,000 ఉందనుకోండి, వాడు 12A ATG చేయడానికి ₹1,00,00,000 కాబట్టి 80,000 70,000 ఇలా తీసుకుంటున్నారు. బట్ మనం మాత్రం ఏ టర్న్ ఓవర్ చూడమండి. వాడికి టర్న్ ఓవర్ ఎంత ఉన్నా, టర్న్ ఓవర్ ఉన్నా లేకపోయినా ఫిక్స్డ్గా నామినల్ ఫీజు అయితే తీసుకుంటున్నాం అనమాట. సో ఆ ఫీజుకి మీకు 12A ATG అవైలబుల్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే దర్పణ కోసం మాత్రం ఈ అన్నిటిలో దర్పణ అనేది ఈ రోజుల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్రతి బ్యాంక్ ద్వారా NGO చేసే ట్రాన్సాక్షన్ అది ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇది దర్పణని ఇనిషియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో మన ఆఫీస్ అయితే కాకినాడలో ఉంది, మీరు ఎనీ టైం చేయొచ్చు. ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే, పేమెంట్ విషయంలో ఒకసారికి పేమెంట్ నామినల్ ఫీజు అయినప్పటికీ పేమెంట్ మాత్రం ముందే తీసుకున్న తర్వాత మీ వర్క్ మేము చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. ముందే చాలామంది మనకు వచ్చిన క్వరీస్ ఏంటంటే, సార్ మీరు ఎవరో తెలియదు, మీరు యూట్యూబ్లో చెప్పారు, మీకు ముందుగా పేమెంట్ పంపాలంటే ఎలాగని. తప్పులేదు, ఆ మాట అనడంలో నేను తప్పు పట్టిన. ఎందుకంటే నేను కూడా ఎవరికైనా ఈజీగా అంత అవలేలుగా అమౌంట్ పంపాను కదండి. సో అలాగ అడగడం తప్పులేదు. బట్ మనం ఏంటంటే కాకినాడలో మన ఆఫీసు ఉంది, అలాగే మన నెంబర్స్ ఇప్పుడు 24 hours పనిచేస్తాయి. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు అనమాట. పేమెంట్ ఎందుకు ముందు తీసుకుంటున్నామంటే, మీకు బాధ్యత ఉంటుంది. మీరు అమౌంట్ పంపించారు కాబట్టి, మీరు పేమెంట్ ముందు చేశారు కాబట్టి, మీరు పని ఎంతవరకు వచ్చింది అని అడగడానికి మీకు డిమాండ్గా అడగొచ్చు. అలాగే మీకు చెప్పవలసిన బాధ్యత నాకు ఉంటుందన్నమాట. ఎందుకు తీసుకుంటున్నామంటే, ఇదివరకు మనం 2-3 కేసులు ఫేస్ చేసాం. మేము ఒక 12A ATG చేయాలంటే ఇంచుమించుగా 4 to 5 hours కూర్చున్న చోట కదలకుండా స్పెండ్ చేయాలండి. ఇది అవలేలుగా అడిగారు కదా అని ఏదో 1 నిమిషంలో చేసి ఇచ్చేది కాదు. 4 to 5 hours దానికి డాక్యుమెంట్ రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్లో మేము వర్క్ చేసుకోవాలి, కొంత ప్రిపరేషన్ అవ్వాలి. మీ సంస్థ యొక్క ఇవన్నీ స్టాంప్స్ అవన్నీ తీసుకుని దానికి కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయవలసి వస్తుంది అనమాట. 4 to 5 hours కూర్చొని మేము చేసిన తర్వాత ఒక ఆయన ఏమన్నారంటే, సార్ మాకు తర్వాత చేయించుకుంటామా అన్నాడు. మనం ఏం చేసాం, 4 to 5 hours స్పెండ్ చేసాం, తర్వాత చేయించుకుంటానండి. అంటే మేము గడిపిన టైం అంతా వేస్ట్ అయిపోయింది. మేము ఆ టైంలో వేరే వర్క్ చేసుకుంటే వేరే అమౌంట్ వస్తుంది అని చేత డబ్బులు ఇవ్వలేని వాళ్ళు అలా చేతులు దులిపేసుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అలా కాకుండా ముందు అమౌంట్ ఎందుకు తీసుకుంటాం అంటే, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాకు జవాబు చెప్పవలసిన పని మాకు ఉంటుంది కాబట్టి మీకు ఆ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. పేమెంట్ విషయంలో మీరు ఇబ్బంది పడక్కర్లేదు, ఎందుకంటే మాకు పంపిన రిసిప్ట్ మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర కూడా ఉంటుంది. అలాగే ఫోన్ నెంబర్ అంటారా బ్యాంక్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఫుల్ సెక్యూరిటీ అనమాట. మీరు అంచేత మీరు పంపే డబ్బులు ఎక్కడికి పోవన్నమాట. ఇన్ కేస్ మేము ఏదో వర్క్ బర్డెన్ వల్ల మీ పని ఏదైనా చేయకపోతే పూర్తి అమౌంట్, లేదా మా మిస్టేక్ ఏదైనా ఉన్నా
ఫుల్ అమౌంట్ విత్ ఏమీ ఛార్జ్ తీసుకోకుండా మీ ఫుల్ అమౌంట్ రిఫండ్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో 12A ATG అలాగే దర్పణ్ ఇంకా ఎన్జిఓ రిలేటెడ్ యాక్టివిటీస్కి మనది బెస్ట్ ప్లాట్ఫామ్ అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఛానల్లో దర్పణ్ రిలేటెడ్ 12A ATG వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉంటే మీరు చూడొచ్చు. ఖచ్చితంగా మనల్ని నిరభ్యంతరంగా ఎవరైనా మనల్ని సంప్రదించవచ్చు అనమాట, ఏదైనా ఎన్జిఓ రిలేటెడ్ క్వరీస్ ఉంటే. సో ఇది ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ బెస్ట్ టెక్ వరల్డ్.